నంద్యాల మున్సిపాలిటీ శ్రీనివాస్ సెంటర్ నుండి నాగుల్కుంట రోడ్డు నందు మున్సిపాలిటీకి చెందిన స్థలంలో శతాబ్దాల చరిత్ర కలిగిన హైందవులు పవిత్రంగా భావించి పూజించే పాలకొమ్మ చెట్టు ఉన్న సర్వే నంబర్ 841 స్థలాన్ని కబ్జాదారుడు తప్పుడు సర్వే నెంబర్ చూపించి నాడు నరికివేయబడిన సదరు స్థలం తనదని మున్సిపల్ అధికారుల అండదండలతో అప్రూవల్ తెచ్చుకొని కోట్ల రూపాయలు విలువ చేసే పాలకొమ్మ చెట్టు ఉన్న స్థలాన్ని యథేచ్ఛగా కబ్జా చేసి షాపింగ్ కాంప్లెక్స్ ను నిర్మిస్తున్నాడు. మాదిగల జీవనోపాధి ఉన్న పాలకొమ్మ చెట్టు స్థలం కబ్జాకు గురి కావడం అన్యాయమని, ఆ స్థలాన్ని కాపాడాలని ఏపీ ఎంఆర్పీఎస్ నాయకులు రవికిరణ్ మాదిగ ఆధ్వర్యంలో నిరసన గలం విప్పారు. న్యాయం చేయాలని అధికారులను డిమాండ్ చేస్తున్నారు. లేని పక్షంలో ఈ నెల జరగబోవు మున్సిపల్ సమావేశాన్ని అడ్డుకుంటామని హెచ్చరించారు. కబ్జాదారుల నుంచి మున్సిపల్ స్థలాన్ని కాపాడాలి. కబ్జాదారుల నుంచి మున్సిపల్ స్థలాన్ని కాపాడాలి. మున్సిపల్ స్థలాన్ని వెంటనే అది నువ్వు పట్టుకోరా, ఆడ ఏం కనపడుతుందిరా. పాలకొమ్మ చెట్టు మున్సిపల్ స్థలాన్ని కబ్జాదారుల నుంచి వెంటనే కాపాడాలి. పాలకొమ్మ చెట్టు మున్సిపల్ స్థలాన్ని వెంటనే, పాలకొమ్మ చెట్టు మున్సిపల్ స్థలాన్ని వెంటనే, చెట్టు మున్సిపల్ స్థలాన్ని వెంటనే, పాలకొమ్మ చెట్టు మున్సిపల్ స్థలాన్ని వెంటనే. ఏపీఎంఆర్పీఎస్, ఏపీఎంఆర్పీఎస్. నంద్యాల శ్రీనివాస్ సెంటర్ లో గల పాలకొమ్మ చెట్టు స్థలం ఆక్రమణకు గురైన విషయం ప్రజలందరికీ తెలిసిన విషయమే. గత మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో ఏపీఎంఆర్ ఆధ్వర్యంలో చైర్మన్ గారికి, కౌన్సిలర్ గారికి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. అలాగే కలెక్టర్ గారికి కూడా వినతిపత్రం ఇవ్వడం జరిగింది. ఆయన కట్టడం మాత్రం నిర్మాణం ఆపడం లేదు. ఈ గత కలెక్టర్ గారికి ఇచ్చినప్పుడు కమిషనర్ గారు మీ దగ్గర ఏమన్నా ఎవిడెన్స్ ఉంటే తీసుకురండి అని మాతో అన్నారు. కావున మా దగ్గర ఎవిడెన్స్ ఏమంటే పాలకొమ్మ చెట్టు స్థలం సర్వే నెంబర్ వచ్చేసి 841, డాక్యుమెంట్లో ఉండే సర్వే నెంబర్ వచ్చేసి 888. వాళ్ళ దగ్గర ఉండే లింకు డాక్యుమెంట్ చిత్తూరు పద్మావతిది 717. అసలు సంబంధం లేకుండా డాక్యుమెంట్ పుట్టించి దానికి మున్సిపాలిటీ వాళ్ళు అప్రూవల్ ఇచ్చినారు. ఏ విధంగా ఇచ్చినారో మున్సిపల్ అధికారులు వెంటనే తెలియజేయాలి. గతంలో కూడా అప్రూవల్కు ఇచ్చినప్పుడు యాక్చువల్గా అప్రూవల్ ఇచ్చి క్యాన్సిల్ అయితే 1 year లోపల కట్టడం కట్టకపోతే అప్రూవల్ క్యాన్సిల్ అవుతుంది. మరి ఇప్పుడు ఫ్రెష్గా ఏమైనా అప్రూవల్కు సర్వేర్ మళ్ళీ చేపించినారా, ఈ సర్వే నెంబర్ ఉందా లేదో కూడా తెలియదు. పాలకొమ్మ చెట్టు కింద జీవనం సాగిస్తున్న మా మాదిగలు ఎంతో మంది ఉపాధి కోల్పోయి వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. ఈ సర్వే నెంబరు గతంలో చిత్తూరు పద్మావతి పేరు మీద ఉందనే లింక్ డాక్యుమెంట్ పుట్టించడం జరిగింది. ఆమె సర్వే నెంబర్ వచ్చేసి 717వ నెంబర్. కానీ ప్రస్తుతం ఈ సర్వే నెంబర్ కట్టడం జరుగుతున్న సర్వే నెంబర్ వచ్చేసి 841 జరుగుతుంది. కానీ లింక్ డాక్యుమెంట్ లో వాళ్ళు పుట్టించుకున్న డాక్యుమెంట్ లో సర్వే నెంబర్ 888 ఉన్నట్టుగా డాక్యుమెంట్ లో చూపిస్తున్నారు. కావున ఈ సర్వే నెంబర్లను తప్పుడు సర్వే నెంబర్లు కేటాయించి మున్సిపల్ స్థలాన్ని ఆక్రమణకు గురి చేయాల్సిన అధికార పార్టీ నాయకులపై చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం. ఇప్పుడు చిత్తూరు పద్మావతి దగ్గర నుంచి మేము కొన్నామని వి శివమ్మ వాళ్ళు చెప్తున్నారు. చిత్తూరు పద్మావతమ్మ పేరు మీద డాక్యుమెంట్ నెంబర్ 2471/1980 పుట్టిన డాక్యుమెంట్ నెంబరు ఈ రోజు కూడా చిత్తూరు పద్మావతి పేరు మీదనే కనపడుతుంది. మరి మీకు ఎప్పుడు రిజిస్టర్ చేసినారు, ఏ సర్వే నెంబర్ కింద రిజిస్టర్ చేసినారో తెలియకున్నది. మీరు చేపించుకున్న రిజిస్టర్ నెంబరు సర్వే నెంబరు 888. కన్స్ట్రక్షన్ జరుగుతున్నది 841. ఇక్కడ క్లియర్ గా కబ్జా గురైన విషయం మనందరికి తెలిసిందే. కావున కబ్జాదారుల నుంచి ఈ స్థలాన్ని కాపాడవలసిందిగా ఏపీఎంఆర్పీఎస్ మేము డిమాండ్ చేస్తున్నాం. పాలకొమ్మ చెట్టు గతంలో కొన్నేళ్ళకి ఇక్కడ ఉండే విషయం అందరూ తెలిసినదే. పద్మావతమ్మ పేరు మీద ఉండే స్థలం వచ్చేసి
రోడ్ డివైడింగ్ లో పోయింది. రోడ్ డివైడ్ చేసినప్పుడు ఆమె అయితే స్థలం పోయింది. ఇప్పుడు ఉండేది దొంగ సర్వే నెంబర్లు సృష్టించి ఫేక్ సర్వే డాక్యుమెంట్స్ పుట్టించి ఇక్కడ కట్టడం జరుగుతుంది. ఇది యాక్చువల్గా పాలకొమ్ము చెట్టు ప్రదేశం ఇక్కడ ఉండేది. ఆ చెట్టు కింద గతంలో మాదిగలు చెప్పులు కుట్టుకుంటూ జీవనం కొనసాగిస్తున్నారు. వాళ్ళని అన్యాయంగా లేపేసి ఆ చెట్టును కొట్టేసి ఇది చాలా దుర్మార్గమైన విషయం. ఇది కనుక ప్రభుత్వం దీని మీద చర్య తీసుకోకపోతే తిరుపతిలో లడ్డు విషయంలో ఎంత జరిగిందో ఈ పాలకొమ్ము చెట్టు విషయంలో కూడా అంత జరుగుతుంది. హిందువులు కూడా ఏకమై దీన్ని ఈ అన్యాయానికి ఇప్పుడుండే ప్రభుత్వం సమాధానం చెప్పాలి.